హాయ్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు కథ నువ్వుంటే నా జతగా 28వ భాగాన్ని వినేద్దాం. వాళ్ళు అలా మాట్లాడుతూ ఉండగా డోర్ దబేలుమని తన్నుకుంటూ ఒక అమ్మాయి వచ్చి బ్యాగ్ సోఫాలో పడేసి శ్రీ ముందు వచ్చి నిలబడుతుంది. ఆ అమ్మాయి వెనకే ఇంకొంతమంది వస్తారు. శ్రీ ఆ అమ్మాయిని చూస్తుంది. ఆ అమ్మాయి చూడ్డానికి చాలా స్టైల్గా ఎంతో పొగరుగా ఉన్నట్టుంటుంది. స్వాతి శ్రీ పక్కకొచ్చి చెవిలో, మేడం తను మన కంపెనీ బిజినెస్ పార్ట్నర్ వాళ్ళ కూతురు, పేరు సోని అని అంటుంది. ఎవరైనా గొప్పవాళ్ళు వస్తే లేచి నిలబడాలన్న కామన్ సెన్స్ కూడా లేదా అని శ్రీని చూస్తుంది సోని. శ్రీ అలాగే కూర్చుని, ఎవరి దగ్గరకైనా వచ్చేటప్పుడు డోర్ కొట్టి రావాలన్న మినిమం కామన్ సెన్స్ కూడా లేదా? పైగా డోర్ని అలా తన్నుకుంటూ వస్తున్నావు, ఇదేమైనా నీ ఆఫీస్ అనుకుంటున్నావా అని సోనిని చూస్తుంది శ్రీ. సోని కోపంగా, ఒక మిడిల్ క్లాస్ అమ్మాయి నీకేంటి అంత పొగరు? శ్రీ నవ్వుతూ, తండ్రి పేరు చెప్పుకొని గౌరవం తెచ్చుకుంటున్న నీకే అంత పొగరుంటే నా కాళ్ళ మీద నేను నిలబడి పేరు తెచ్చుకున్న నాకు ఆ మాత్రం పొగరుంటుందిలే. ఇంతకీ నువ్వెవరు, ఇక్కడికి ఎందుకు వచ్చావు అంటుంది. సోని తన పక్కనున్న తన పిఏ వైపు చూస్తుంది. ఆ పిఏ ముందుకు వచ్చి, మేడం చక్రధర్ వర్మ గ్రూప్ ఆఫ్ ఇండస్ట్రీస్ చైర్మన్ గారి కూతురు, పేరు సోని మేడం అని అంటాడు. అవునా అని సోని వైపు చూస్తుంది శ్రీ. ఇంతకీ నువ్వేనా చక్రధర్ భూపతి కోడలు శ్రీ మహాలక్ష్మి అని అడుగుతుంది సోని. శ్రీ కోపంగా గట్టిగా టేబుల్ మీద చేతులేసి పైకి లేచి, మర్యాదగా మాట్లాడకపోతే పళ్ళు రాలుతాయి. పేరు పెట్టి పిలుస్తావేంటి? మీ నాన్నని ఇలా ఎవరైనా పేరు పెట్టి పిలిస్తే నీకెలా ఉంటుంది? హౌ డేర్ యూ అంటుంది సోని. షటప్, అరవకు, నాకు నచ్చదు. నాతో మర్యాదగా మాట్లాడేటట్టు ఉంటే మాట్లాడు, లేకపోతే అని డోర్ వైపు చేయి చూపిస్తుంది. సోని కోపాన్ని కంట్రోల్ చేసుకుని లేని నవ్వు తెచ్చుకుంటూ, ఓకే ఓకే, ఇంతకీ మీరేనా చక్రధర్ భూపతి గారి కోడలు శ్రీ మహాలక్ష్మి అని అంటుంది. అవును. అయితే నీ పేరు శ్రీ మహాలక్ష్మినా అంటుంది సోని. అవును. నువ్వేనా రుద్ర భార్యవి? చూడ్డానికి చాలా బాగున్నావు, కళ్ళు చెవులు కూడా బాగానే పనిచేస్తున్నాయి కదా, మరి నీకేం రోగం? అడిగిందే పదే పదే అడుగుతున్నావు అంటుంది శ్రీ. మైండ్ యువర్ వర్డ్స్. నా వర్డ్స్ నా మైండ్లోనే ఉన్నాయి కానీ ముందు నువ్వు ఎందుకు వచ్చావో చెప్పు. అదే, నువ్వు రుద్ర భార్యవేనా అని అడుగుతుంది సోని మళ్ళీ. నీకేమైనా మెంటలా? చక్రధర్ గారి కోడలని చెప్పిన తర్వాత కూడా రుద్ర భార్యవేనా అని అడుగుతావేంటి? హౌ డేర్ యూ టు అంది కోపంగా సోని. ఓయ్, నీ పొగరు నీ చదువు ఎవరి దగ్గరైనా చూపించుకో, నా దగ్గర కాదు. నా టైం వేస్ట్ చేయకుండా ముందు ఎందుకు వచ్చావో చెప్పు అంటుంది శ్రీ. అదే, రుద్ర భార్యని చూసి వెళ్దామని అంటుంది సోని. చూసావుగా, ఇంకెళ్ళు. సోని కోపంగా, అసలు నీలో ఏం నచ్చింది రుద్రాకి? నన్ను కాదని నీ వెంట పడ్డాడు. వాట్ అంటుంది శ్రీ. ఎస్, నేను రుద్రాని 3 ఏళ్లుగా లవ్ చేస్తున్నాను. నా లవ్ మ్యాటర్ తనకు చెప్తే ఐఎమ్ ఆల్రెడీ బుక్డ్ అనేవాడు. నువ్వు ఒక మిడిల్ క్లాస్ అమ్మాయివి, నీలో ఏం నచ్చింది తనకి? నన్ను ఎందుకు రిజెక్ట్ చేశాడు? సరే, ఏది ఏమైనా రుద్ర నావాడు, ఎప్పటికైనా నాకే సొంతం. నువ్వు రుద్రాని వదిలి వెళ్ళడానికి రెడీగా ఉండు అని చెప్పి వెళ్తుంది సోని. శ్రీ సోని అని పిలుస్తుంది. సోని వెనక్కి తిరిగి, వాట్, నన్ను బ్రతిమాలకు, నాకు ఇలాంటివి నచ్చవు అంటుంది. ఓ హలో మిస్ ఇండియా, ఇక నిన్నెవరు బ్రతిమాలుతున్నారు? నీకంత సీన్ లేదులే కానీ నేనేమైనా హెల్ప్ చేయాలా అన్నది. అక్కడున్న అందరూ శ్రీ అలా అడిగేసరికి షాక్ అవుతారు. వాట్ అంటుంది సోని. అదే, నువ్వు రుద్రాన్ని పడేయడానికి నేనేమైనా హెల్ప్ చేయాలా? నేను ఏదైనా చేయాలంటే మొహమాటం లేకుండా నన్ను అడుగు, సరేనా? నేను ఖచ్చితంగా హెల్ప్ చేస్తా అని సోని వైపు చూస్తుంది. సోనీతో పాటు అక్కడున్న అందరూ షాక్ అయి అలాగే నిలబడి శ్రీని చూస్తూ ఉంటారు. శ్రీ అలా చెప్పడంతో అందరూ షాక్ అయి చూస్తుంటారు. శ్రీ సోనీ మొహం మీద చిటికలు వేసి పిలుస్తుంది. సోనీ తేరుకొని, నేను ఏమన్నాను నువ్వు సరిగ్గానే విన్నావా అని అడుగుతుంది. నాకేమైనా నీలా చూడనుకున్నావా అంటుంది శ్రీ. సోనీ కోపంగా చూస్తుంది. ఏంటా చూపు? నువ్వు ఎలా చూసినా ఇక్కడ ఎవరో నీకు భయపడే వాళ్ళు లేరులే. నేనేమన్నానని అంత షాక్ అవుతున్నావు? రుద్ర అంటే నీకు ఇష్టం, తనని పెళ్లి చేసుకోవాలనుకుంటున్నావు. నాకేమీ అభ్యంతరం లేదు. నువ్వు ఎంత త్వరగా రుద్రాన్ని నీ వైపుకు తిప్పుకుంటావో నేను అంత త్వరగా వెళ్ళిపోతా, సరేనా అంటుంది శ్రీ. నువ్వు కొంచెం కూడా ఫీల్ అవ్వడం లేదా? నేనెందుకు ఫీల్ అవుతా? నేనేం ఫీల్ కానులే, నీకు హెల్ప్ కూడా చేస్తా, సరేనా అంటుంది శ్రీ. నిన్ను నమ్మచ్చా అంటుంది సోని. నేను నీలా కాదులే అని హ్యాండ్ ఇచ్చి ఫ్రెండ్స్ అంటుంది. సోని అనుమానంగానే హ్యాండ్స్ ఇచ్చి ఫ్రెండ్స్ అంటుంది. ఇంతలో రుద్ర అక్కడికి వస్తాడు. రుద్ర రావడమే శ్రీని హక్ చేసుకుంటాడు. శ్రీ షాక్ అవుతుంది. సోనీకి కాలిపోతుంది. శ్రీ రుద్ర నుంచి దూరం జరిగి, ఏమైంది సార్ అని అడుగుతుంది. రుద్ర శ్రీ చేయి పట్టుకొని, మరేమో నేను నిన్ను ఇంతసేపు చూడలేదు కదా, నేను చాలా మిస్ అయ్యాను, అందుకే నేను చూడగానే సంతోషంగా అనిపించింది అని అంటాడు. శ్రీ సోనీని చూస్తుంది. శ్రీ సోనీని చూపిస్తూ, సార్ తను నా ఫ్రెండ్ సోనీ అంటుంది.
రుద్ర సోనీని చూసి, యా, తను మన బిజినెస్ పార్ట్నర్ కూడా. అవునా అంటుంది శ్రీ. రుద్ర, మనం లంచ్ చేద్దామా అంటుంది సోనీ. రుద్ర శ్రీ దగ్గరికి వెళ్ళి శ్రీని పట్టుకుని, సారీ సోనీ, నా వైఫ్తో నేను ఈరోజు లంచ్ చేయాలనుకుంటున్నాను అని అంటాడు. అదేంటి సార్, తను అలా పిలుస్తుంటే వెళ్ళనంటారేంటి? ఏమైనా బిజినెస్ గురించి మాట్లాడలేమో, వెళ్ళండి సార్ అంటుంది. ఏంటి టీకే, నిన్ను ఒంటరిగా వదిలేసి నేనెలా వెళ్తాననుకున్నావు బంగారు అంటాడు. సోనీ మనసులో, ఇది నాకు హెల్ప్ చేస్తుందా లేక నాకు మంట పెడుతుందా? రుద్ర దీని మీద ప్రేమ చూపిస్తుంటే నాకు ఇక్కడ కాలుతుంది, ఇదేమో ఇంకా ప్రేమను చూపించేలా చూస్తుంది. ఏంటో నా పరిస్థితి ఇలా తయారైంది అనుకుంటుంది. నాకు స్వాతి ఉందిలేండి, మీరు వెళ్ళండి సార్ అంటుంది శ్రీ. రుద్ర సోనీ వైపు చూసి, ఇంక నువ్వు వెళ్ళు సోనీ, వీ వాంట్ ప్రైవసీ అని అంటాడు. సోనీ నవ్వలేక నవ్వుతూ, ఓకే క్యారియర్ అని చెప్పి మొహం మూడ్చుకుని వెళ్ళిపోతుంది. సోనీ పరిస్థితి తలుచుకొని శ్రీ మనసులోని నవ్వుకుంటూ ఉంది. రుద్ర శ్రీ వైపుకు తిరిగి, ఏంటి టీకే, నువ్వు నన్ను తనతో వెళ్ళమంటున్నావు అని అంటాడు. శ్రీ నవ్వుతూ, వెళ్తే ఏమవుతుంది సార్ అంటుంది. అదో పెద్ద నస తెలుసా, నాకు ఆ సోనీని చూస్తేనే ఇరిటేషన్ వస్తుంది. నాకు దూరంగా ఉండని ఎంత చెప్పినా మీదకి వస్తుంది. ఈసారి నా జోలికి వస్తే ఈ రుద్ర అంటే ఏంటో చూపిస్తా అంటాడు. అయితే వెనక్కి చూసి మీరేంటో చూపించండి అంటుంది శ్రీ. రుద్ర అర్థం కాక వెనక్కి చూస్తాడు. వెనక సోనీ కోపంగా వెళ్ళి చూస్తూ ఉంటుంది. రుద్ర సోనీని చూసి, హే, నువ్వెప్పుడు వచ్చావు సోనీ అని అడుగుతాడు. సోనీ తన బ్యాగ్ తీసుకుంటూ, నువ్వు నన్ను నస్స అన్నప్పుడే అని కోపంగా వెళ్ళిపోతుంది. సోనీ వెళ్ళగానే శ్రీ పడి నవ్వుతుంది. రుద్ర శ్రీ చెవి పట్టుకుని, తను వచ్చినప్పుడు నీకు ముందే తెలుసా అని అంటాడు. శ్రీ నవ్వుతూ, తెలుసు, మీరు చెప్పింది తను వినాలని మీకు చెప్పలేదు అని చెవి విడిపించుకోవడానికి ట్రై చేస్తుంది. రుద్ర ఇంకా గట్టిగా పట్టుకుని, ఈ మధ్య నీకు అల్లరి ఎక్కువైపోతుంది అని అంటాడు. నా అల్లరి ఇప్పుడేం చూశారు, ఇంకా చాలా ఉంది, మీకు ముందు చూపిస్తాలేండి, ముందు నా చెవి వదలండి అని అరుస్తుంది. రుద్ర శ్రీ చెవి వదిలి నడుం పట్టుకొని, ఇంకా ఏం చూపిస్తావు అని అంటాడు. శ్రీ చెవి రుద్దుకుంటూ రుద్రాన్ని చూస్తుంది. రుద్ర తననే చూస్తుండడంతో శ్రీ కూడా అలాగే చూస్తుంది. ఇంతలో స్వాతి దగ్గడంతో ఇద్దరు తేరుకుని దూరం జరుగుతారు. శ్రీ రుద్రాకి స్వాతిని చూపిస్తూ, సార్, తను నా ఫ్రెండ్ స్వాతి అని అంటుంది. రుద్ర స్వాతిని చూసి నవ్వి, కొంచెం వర్క్ ఉంది, ఇప్పుడే వచ్చేస్తా అని వెళ్తాడు. శ్రీ స్వాతిని చూస్తుంది. స్వాతి ఇంకా షాక్తో అలాగే ఉంటుంది. శ్రీ స్వాతిని కదిలిస్తూ, ఏమైంది అంటుంది. స్వాతి తేరుకుని, మేడం, మీలో ఎన్ని కోణాలున్నాయి, అప్పుడే బాగా మాట్లాడతారు, అప్పుడే కోపంగా మాట్లాడతారు, మీరు సోనీతో అలా మాట్లాడారేంటి, తనకి సార్ని ట్రై చేసుకోమనడమేంటి అని అడుగుతుంది. శ్రీ నవ్వుతూ, నీకు చెప్పాను కదా, నేను ఎవరితో ఎలా ఉండాలో అలాగే ఉంటాని. సోనీని చూసిన వెంటనే తన గురించి తెలిసిపోయింది. తనకు చాలా పొగరుంది, పెద్దవాళ్ళంటే రెస్పెక్టే లేదు, ఎవరితోనైనా పద్ధతిగా మాట్లాడడం తెలీదు అని అర్థమైంది. అందుకే నేను తనతో తనలానే బిహేవ్ చేశా. ఇంకపోతే మీసారి ఎవ్వరికీ పరడు, ఆ నమ్మకం నాకుంది, అందుకే ట్రై చేసుకోమన్నా అని నవ్వుతుంది. కలిసిన ఒక్క నిమిషంలోనే తన గురించి అలా ఎలా తెలుసుకున్నారు మేడం అంటుంది స్వాతి. అది వాళ్ళ కళ్ళల్లో, బాడీ లాంగ్వేజ్లోనే తెలిసిపోతుంది వాళ్ళు ఎలాంటి వారు అంటుంది శ్రీ. మీరు సూపర్ మేడం. శ్రీ నవ్వుతుంది. మేడం, వర్క్ అంటుంది స్వాతి. అబ్బా స్వాతి, వచ్చిన రోజే వర్క్ గురించి మాట్లాడతావేంటి? మేడం, ఈ ఫైల్స్ మీద మీరు సైన్ చేయాలి మేడం, చాలా అర్జెంట్ అంటుంది స్వాతి. సర్లే, నేను చూస్తా, ఇంక నువ్వు వెళ్ళు అని ఫైల్స్ తీసుకుని చూస్తూ ఉంటుంది. స్వాతి ఓకే మేడం అని చెప్పి వెళ్ళిపోతుంది. శ్రీ అన్నీ చూస్తూ సైన్ చేస్తూ ఉంటుంది. రుద్ర అక్కడికి వచ్చి శ్రీని చూస్తాడు. శ్రీ సీరియస్గా వర్క్ చేసుకుంటూ ఉంటుంది. రుద్ర మెల్లగా శ్రీ దగ్గరికి వెళ్ళి చెవులో గాలి ఊపుతాడు. శ్రీ ఉలిక్కిపడి రుద్రాన్ని చూస్తుంది. రుద్ర నవ్వుతూ ఉంటాడు. శ్రీ కోపంగా రుద్రాన్ని చూసి, దొంగ సచ్చినోడా, భయపెట్టావు కదరా అని చేతిలో ఉన్న ఫైల్ తీసుకుని కొడుతుంది. రుద్ర శ్రీ చేతులు పట్టుకొని, ఒసే రాక్షసి, అలా కొడతావేంటే, తగులుతోంది అంటాడు. శ్రీ చేతులు విడిపించుకుంటూ, తగలానే కదా కొట్టేది అని అంటుంది. రుద్ర సోఫాలో కూర్చుంటూ, కడుపు కాలుతుంది, తినేదేమైనా ఉందా మేడం అని అంటాడు. శ్రీ ఫైల్ చూస్తూ, నాకు ఆకలిగా లేదు, మీరు తినండి అంటుంది. ఇంతలో అటెండర్ వచ్చి అక్కడ అన్ని ఐటమ్స్ పెట్టేసి వెళ్ళిపోతాడు. రుద్ర శ్రీ చూసి, తిన్నాం రా టీకే అని అంటాడు. ఆమె ఏం మాట్లాడకుండా వర్క్ చేసుకుంటూ ఉంది. రుద్ర ఇలా కాదని శ్రీ దగ్గరికి వెళ్ళి చైర్లో ఉన్న శ్రీని ఎత్తుకుంటాడు. శ్రీ కంగారుగా చుట్టూ చూసి, ఓయ్, ఇది మన ఇల్లు కాదు, ఆఫీస్, ముందు నన్ను దించు అంటుంది. రుద్ర శ్రీని చూస్తూ, ఆ భయం నేను నిన్ను పిలిచినప్పుడు ఉండాలి అని సోఫాలో కూర్చోబెట్టి ప్లేట్లో అన్నం కలిపి శ్రీ పెడతాడు. శ్రీ తినకుండా నోరు మూసిపెట్టుకుంటుంది. రుద్ర శ్రీ పక్కకొచ్చి కూర్చుని, తినవా తినవా అని చెక్కలు గింతలు పెడతాడు. శ్రీ నవ్వుతూ, ఆపు ఆపు, తింటాను అంటుంది. అది నాతో పెట్టుకోకు అని అన్నం పెడతాడు రుద్ర. శ్రీ తింటూ, నువ్వు తినవా అంటుంది.
రుద్ర శ్రీకి పెడుతూ, ఈ దేవత కరుణించి నాకు పెడితే నేను తిందామని ఉన్నా అని అంటాడు. శ్రీ నవ్వుతూ రుద్రాకి తినిపిస్తుంది. అలా ఇద్దరు భోజనం చేసి మళ్ళీ వర్క్లో పడిపోతారు. సాయంత్రం వర్క్ అయిపోగానే ఇద్దరు ఇంటికి బయలుదేరతారు. రుద్ర దారిలో ఒక షాప్ ముందు కారాపి ఏదో బాక్స్ తీసుకుని మళ్ళీ ఇంటికి పోనిస్తాడు. శ్రీ వెళ్ళి ఫ్రెష్ అయి వస్తుంది. రుద్ర తెచ్చిన బాక్స్ టేబుల్ మీద పెట్టి సోఫాలో కూర్చుంటాడు. ఆమె ఆ బాక్స్ని చూసి ఏంటిది అని ఓపెన్ చేస్తుంది. అందులో పాన్ ఉంటుంది. శ్రీ ఎగురుతూ రుద్రాన్ని చూసి థ్యాంక్ యూ సో మచ్ కేకే, నాకు పాన్ అంటే చాలా ఇష్టం తెలుసా, ఇది తిని చాలా రోజులు అయిపోయింది అని దాన్ని తీసుకొని తినబోతుండగా రుద్ర వచ్చి శ్రీ చేయి పట్టుకుంటాడు. ఆమె రుద్రాన్ని చూస్తుంది. రుద్ర శ్రీ చేతిలో ఉన్న పాన్ తీసుకుని, హలో మేడం, ఇది నీకు కాదు నాకు అని అంటాడు. అయితే ఏంటి ఇప్పుడు, నేను తింటాను, నువ్వు తర్వాత తిను అంటుంది. రుద్ర ఆ పాన్ని బాక్స్లో పెడుతూ, ఇది నువ్వు తినే స్వీట్ పాన్ కాదు టీకే అని అంటాడు. శ్రీ కోపంగా చూస్తూ, ఇది ఏదైనా ఇప్పుడు నేను దాన్ని తింటాను అని అంటుంది. రుద్ర ఆ బాక్స్ని ఫ్రిడ్జ్లో పెట్టి శ్రీ దగ్గరికి వచ్చి, నువ్వు తింటావని తెలుసుంటే నీకు కూడా స్వీట్ పాన్ తెచ్చేవాడిని కదా, కానీ ఈ పాన్ పేరు జారదా టీకే, చాలా కారంగా ఉంటుంది, హైదరాబాద్లో చాలా ఫేమస్ కూడా, దీన్ని తినగానే 10 బీర్లు తాగినంత మత్తు వస్తుంది తెలుసా, నువ్వు దీన్ని అస్సలు తినలేవు అంటాడు. తింటే నువ్వు కూరలో కారం ఉంటేనే తినలేవు, ఇంకా దీన్ని ఏం తింటావు, కలలు కనకుండా వెళ్ళి బజ్జో అమ్మా అని చెప్పి టవల్ తీసుకుని వాష్రూమ్లోకి వెళ్ళిపోతాడు రుద్ర. రుద్ర వెళ్ళిన వైపే కోపంగా చూస్తూ, నన్నే తక్కువ అంచనా వేస్తావా మిస్టర్ కేకే అని ఫ్రిడ్జ్ దగ్గరికి వెళ్ళి ఆ పాన్ తీసుకుని దాన్ని చూస్తూ, ఇప్పుడు నేను దీన్ని తిని నేను ఎంత స్ట్రాంగో నీకు చూపిస్తా అని దాన్ని నోట్లో పెట్టుకుంటుంది. నోట్లో పెట్టుకోగానే కారం నసాలానికి ఎక్కుతుంది. కానీ రుద్ర మీద కోపంతో దాన్ని నమిలి మింగేస్తుంది. అది చాలా కారంగా ఉంటుంది. దాన్ని తట్టుకోలేకపోతుంది. పైగా మత్తుతో కళ్ళు తిరుగుతూ తలంతా దిమ్మగా ఉంటుంది. ఇంకా తట్టుకోలేక గట్టిగా కారం అని ఏడుస్తూ అరుస్తూ కిచెన్లోకి వెళ్ళి నీళ్లు తాగుతుంది. అయినా కారం తగ్గకపోవడంతో గదిలోకి వెళ్ళి రుద్ర ఉన్నాడని చూడకుండా వాష్రూమ్లోకి వెళ్తుంది. రుద్ర స్నానం చేస్తూ ఉంటాడు. గట్టిగా అరుచుకుంటూ వస్తూ ఉంది. శ్రీని చూసి రుద్ర షాక్ అవుతాడు. రుద్రాన్ని పట్టించుకోకుండా రుద్ర తోసేసి షవర్ కింద నిల్చొని కారం అని అరుస్తూ ఏడుస్తూ ఉంది. ఏడుస్తుండడంతో రుద్ర తన పొజిషన్ చూసుకోకుండా శ్రీని లాక్కొని తన పెదవులతో పెదవుల్ని బంధిస్తాడు. గట్టిగా రుద్రాన్ని పట్టుకుంటుంది. రుద్ర నాలుక మీద ఉన్న కారాన్ని మొత్తం తీసుకుంటూ ఉంటాడు. అలా షవర్ కింద వాళ్ళు ఉన్న పరిస్థితి కూడా మర్చిపోయి చాలాసేపటి వరకు అలాగే ఉండిపోతారు. కాసేపటికి రుద్ర శ్రీని వదులుతాడు. మత్తుగా రుద్రాన్ని చూస్తుంది. రుద్ర మొహాన్ని తన చేతుల్లోకి తీసుకుని, ఇప్పుడు పోయిందా అని అంటాడు. ఏడుస్తూ చిన్నపిల్లలాగా లేదు అని తలూపుతుంది. రుద్ర మళ్ళీ పెదవుల్ని అందుకుంటాడు. అలా కాసేపు ఉన్న తర్వాత రుద్ర వదిలి మళ్ళీ అడుగుతాడు. కొంచెం తగ్గింది అని చేయి చూపిస్తూ ఉంటుంది. రుద్ర నవ్వుతూ శ్రీని గుండెలకి హత్తుకుంటాడు. కూడా రుద్రాన్ని గట్టిగా కౌగులించుకుంటుంది. రుద్ర అలాగే ఉండి, పాన్ తిన్నావా అని అంటాడు. అవును అంటుంది. రుద్ర శ్రీని చూసి ఎందుకు అంటాడు. మత్తుగా ముద్దు మాటలతో, నీకు నేను స్ట్రాంగ్ అని ప్రూవ్ చేయడానికి తిన్నాను అని అంటుంది. అంత ముద్దుగా మాట్లాడుతూ ఉంటే రుద్రాకి చాలా ముద్దొచ్చి శ్రీని దగ్గరకు లాక్కొని పెదవులకి ముద్దు పెడతాడు. రుద్ర పెదవుల్ని కొరుకుతుంది. రుద్ర వెంటనే శ్రీని వదిలి చేతితో పెదవుల్ని తడుముకుంటాడు. పెదవులకి రక్తం వస్తూ ఉంటుంది. రుద్ర అది చూసి, ఒసి రాక్షసి, నీకేం వచ్చింది అలా కొరికేశావు అని అంటాడు. నవ్వుతూ, ఏ నొప్పిగా ఉందా, మరి నువ్వు నన్ను కొరికినప్పుడు లేదా అని అంటుంది. రుద్ర శ్రీని చూస్తాడు. తూలుతూ మత్తుగా రుద్ర దగ్గరకు వచ్చి చెవిలో, షేమ్ పప్పి షేమ్, నేను చూసేసా నేను అని నవ్వుతూ ఉంది. రుద్ర అప్పుడు చూసుకుంటాడు తన పరిస్థితి. రుద్ర నవ్వుకొని నడుం పట్టుకొని దగ్గరకు లాగి, నువ్వు కాకపోతే నన్ను ఇంకెవరు చూస్తారు టీకే అని అంటాడు. రుద్ర దగ్గరకు వచ్చి గట్టిగా చెవి కొరుకుతుంది. రుద్ర శ్రీని వదిలి చెవు పట్టుకొని, ఏంటే చంపేస్తావా, ఇంత గట్టిగా కొరికేశావు అని అంటాడు. మధ్యలో మాటలు తడబడుతూ, మరి నువ్వు నన్ను కొరికినప్పుడు లేదా అని పడిపోతుంటే రుద్ర శ్రీని పట్టుకుని, అప్పుడు చేసిన దానికి ఇప్పుడు రివెంజా అని అంటాడు. తూలుతూ, మరి ఇక్కడ దేని అంత ఈజీగా వదలదు అని రుద్ర బుక్కల్ని పట్టుకొని లాగుతూ, నువ్వు ఎంత ముద్దుగా ఉంటావో తెలుసా, కానీ నాకు నిన్ను చూస్తే భయం వేస్తుందిరా, అసలు చిన్నప్పటి నుంచి ఏ ప్రేమ లేకుండా ఎలా ఉన్నావు మిస్టర్ కేకే, ఇప్పుడు నేను వచ్చేసా కదా, నీకు అన్ని ప్రేమలు ఇచ్చేస్తా సరేనా అని చెప్తూ రుద్ర మీద పడిపోతుంది. రుద్ర శ్రీని లేపుతాడు, కానీ లేవదు. రుద్ర నవ్వుతూ నుదుటి మీద ముద్దు పెట్టి ఎత్తుకుంటాడు. మరి తర్వాయి భాగంలో ఏం జరుగుతుందో నెక్స్ట్ ఎపిసోడ్లో తెలుసుకుందాం. అంతవరకు నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేసి షేర్ చేయండి.
మీ అభిప్రాయాలు నాకు కామెంట్ రూపంలో తెలియజేయండి. థ్యాంక్ యూ ఫర్ లిసనింగ్.